అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదవ్ వాసవి అండ్ ఎడారిలో మీ తెలుగు పిల్ల. చూస్తున్నారు కదా, నేనైతే ఇన్ని రోజులు మస్కట్లో ఉన్నాను. ఇప్పుడైతే వేరే ప్లేస్కి చేంజ్ అయ్యానని చెప్పాను కదా. చూస్తున్నారా, మా క్యాంప్ నుంచి మీకైతే బయట వ్యూ చూపిస్తున్నాను. ఎంత ఎడారిలాగా ఉందో, ఓన్లీ మీకు ఆ కరెంటు స్తంభాలు తప్ప ఇంకా ఏమీ కనిపించవు. ఇంకా మా క్యాంప్ చూస్తున్నారు కదా, ఈ క్యాంప్లోనే అండి మేమైతే ఉండేది. అండ్ ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, మేము ఈ ఎడారి ప్రాంతం నుంచి ఇంకో ఎడారి ప్రాంతానికి వెళ్ళబోతున్నాము. అదేంటి అని అనుకోకండి, మేము ఇక్కడ ఉండే ఉమాన్లో ఉండే ఎడారి ప్రాంతం నుంచి దుబాయ్లోకి వెళ్తున్నాము. యాక్చువల్లీ దుబాయ్ ట్రిప్ కోసం వెళ్తున్నాము. అండ్ చూస్తున్నారు కదా, సైడ్స్కి శాండ్ డ్యూమ్స్ ఎంత ఉన్నాయో, రోడ్డు మీదకి వచ్చిందంతా సైడ్కి అంటారన్నమాట. అందుకే అదంతా అంత గుట్టలాగా కనిపిస్తుంది. మా కంట్రీలో అంటే నేనుండే ప్లేస్లో అయితే ఫుల్ శాండ్ డ్యూమ్స్ ఉంటాయి. మొత్తం ఎడారి అన్నమాట. ఈ ఎడారిని అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ రోడ్ మీద క్లీన్ చేస్తూ ఉంటారు. ఈ రోడ్డుని వైడ్ చేయడానికే మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వన్ వే ఉందన్నమాట. ఈ ఎడారిలో రోడ్డు డబల్ వే చేయడానికి మా హస్బెండ్ వాళ్ళు ఇంకొక సైడ్ వర్క్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్తున్నాం. చూస్తున్నారుగా నా పొజిషన్, మొత్తం ఎడారియే చుట్టూ. చూడడానికి కూడా ఏమీ లేదు. 4.5 hours మొత్తం ఎడారిలోనే ఉంటాం మేము. అదంతా చూసుకుంటూ అలాగే ఉంటామని చెప్పేసి నాకైతే బోర్ కొట్టేసింది. ఇంకా నేను ఫ్రంట్ సీట్లో ఉండేదాన్ని, బ్యాక్ సీట్కి వచ్చేసాము. అండ్ మేము ఒక్కరమే కాదు దుబాయ్కి వెళ్ళేది, 3 తెలుగు ఫ్యామిలీస్ అన్నమాట. యాక్చువల్లీ మేమిద్దరం కలిసి, అంటే మా కార్లో 2 తెలుగు ఫ్యామిలీస్ వెళ్తున్నాము. మొత్తం 2 పిల్లలు, 4 పెద్దవాళ్ళు అనమాట. అందరం అందులోనే. దుబాయ్ దాకా వెళ్ళట్లేదు, కొంచెం దుబాయ్ దగ్గర దాకా వెళ్తున్నాము. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళతో పాటు కలిసి మేము దుబాయ్కి అయితే వెళ్తాము. అండ్ చూస్తున్నారు కదా, నాకైతే ముందు చాలా బోర్ కొట్టిందని చెప్పేసి వెనక్కి వచ్చి యూనో అయితే ఆడుకుంటున్నాము. అండ్ నేను కెమెరాకి చూపిస్తుంటే వీళ్ళకి నా కార్డ్స్ అన్నీ కనిపించేశాయి. ఇంకా నన్ను అయితే చీట్ చేద్దామని చూశారు, కానీ నేనే గెలిచిపోయాను. చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటున్నామో. యాక్చువల్లీ మేము ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసి ఉంటాం అనుకుంటున్నారు? 5 గంటలు ట్రావెల్ చేసామండి. ఇంకా మేమైతే ఎడారిలో ఇంకొంచెం దాటాలన్నమాట. ఇంకా ఉంది ఎడారి. యాక్చువల్లీ ఇంకా దారిలో మధ్యలో మాకు ఇలా పెట్రోల్ బంక్ కనిపిస్తే ఇక్కడైతే రెస్ట్ తీసుకుందాము, ఒక 5 minutes అన్నా ఇక్కడ బయటకు వచ్చేస్తే బాడీ పెయిన్స్ అనేవి 5 hours ట్రావెల్ చేస్తే డెఫినెట్గా ఉంటాయి కదా. అందుకని చెప్పేసి చిన్న బ్రేక్ తీసుకుందామని అయితే వచ్చేసాము. ఇంకా మేమైతే కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాము. నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే కాఫీ అయితే తాగుతున్నాము ఇక్కడ. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే 2 బుడ్డోళ్ళు దానికోసం అంటే మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. మ్యాంగో మిల్క్ షేక్. ఇదైతే టేస్ట్ అస్సలు లేదంట. దానిలో షుగర్ యాడ్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో. యాక్చువల్లీ ఈ కంట్రీలో దేనిలో అయినా షుగర్ వేయరు. అండ్ బిర్యానీలో అయితే స్పైసీ కూడా ఉండదు, అంత చప్పగానే తినేస్తారు. మేమైతే ఇంకా వీటిలో కూడా షుగర్ యాడ్ చేసుకొని తాగేసి ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరదామని చెప్పేసి కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ చూస్తున్నారు కదా, మేము ట్రావెల్ చేసినప్పుడు కొంచెం బెటర్గా ఉండేది లైట్, ఇప్పుడైతే మొత్తానికి చీకటి అయిపోయింది. ఇంకా మేమైతే సిటీకి దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. అండ్ సిటీ చూస్తున్నారు కదా, ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ చాలా పెద్దగా అస్సలు ఉండవు. నార్మల్గా 1-2 floors వరకే ఎక్కువ అనమాట. ఇంకా మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి డిన్నర్ కూడా చేసేసి పడుకున్నాం అనమాట. యాక్చువల్లీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం తనని మీట్ అయ్యాను అనమాట. ఆ టెన్షన్లో ఇంకా నేను వీడియో అయితే తీయలేదు. తర్వాత రోజు తనకు చెప్తే, అయ్యో అలా ఏముంది, తీసుకుంటే అయిపోయేది అన్న టైప్లో మాట్లాడారు తను. ఇంకా మార్నింగ్ లేవగానే తను మా కోసం కాఫీ పెట్టి ఇచ్చింది. ఇంకా కాఫీ తాగేసి మొత్తం లగేజ్ అయితే అంతా ఒక దగ్గర పెట్టేసుకొని మేమైతే కార్ని తీద్దాము అని అనుకున్నాము. ఆ టైంలో మా హస్బెండ్ వాళ్ళు ఒక్కసారి కార్ క్లీనింగ్కి వెళ్తామని చెప్పేసి కరెక్ట్ టైంకి వెళ్ళారండి.
ఇంకా కార్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తానికి లగేజ్ అయితే సెట్ చేసేసుకొని ఇంకా కార్లో పెట్టడానికైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చెప్పండి. We are enjoying to travel to Dubai. Yes. Excited? Excited. Excited? So much. Yes. How much? So much. Oh. See. Say hi. 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 I'm going to Dubai. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ రైడ్కి స్టార్ట్ అవ్వాలండి. మొత్తం లగేజ్ అంతా సదురుకొని ఇంకా మేము మళ్ళీ జర్నీ చేయడానికైతే కార్లో ఎక్కేసాము. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళగానే మాకైతే ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయాలని చెప్పేసి మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, నేనైతే ఇడ్లీ అండ్ వడ తిన్నాను. ఇంకా మేము ఇక్కడ టిఫిన్ పూర్తి చేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. యాక్చువల్లీ మనం ట్రిప్కి వెళ్ళాలంటే ముందుగా మన కార్లో ఏమేమి ఉంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్గా స్నాక్స్ ఉంటే అవి తింటూ టైం పాస్గా వెళ్తాం కదా, అలా అని చెప్పేసి మేమైతే ఇక్కడ దగ్గరే ఉండే లుల్లుకి అయితే వచ్చేసాము. అండ్ చూస్తున్నారు కదా ఎండ అయితే ఎలా ఉందో. ఇక్కడైతే ఈ ఎండ చాలా ఉంటుందండి. అండ్ చూస్తున్నారు కదా, ఇంకా మేమైతే కొద్దిగా స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా స్నాక్స్ తీసుకున్నాక అక్కడ నుంచి డ్రెస్సెస్ సెక్షన్కి అయితే వెళ్ళాము. ఏమీ కొనుక్కోలేదు, కానీ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. అక్కడైతే డ్రెస్సెస్ సెక్షన్లో ఏం తీసుకోలేదు, జస్ట్ ఇలా స్నాక్స్ తీసుకొని బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే పిస్టాషియో బిస్కెట్ అయితే తింటున్నాను. ఇంకా మా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, నేనైతే మా కార్లో ఒక స్టాండ్ ఉందన్నమాట, దానికి పెట్టేసి ఇంకా నేను అక్కడ నుంచి బ్లాగ్ తీస్తే ఎలా ఉంటుందని చూస్తున్న టైంలో మాకైతే ఇక్కడ సడన్గా ఒంటె కనిపించింది. మేమైతే ఇక్కడ రోడ్స్లో ఎప్పుడు చూస్తూ ఉంటాము, అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపించాను. అండ్ ఇంకా టైం పాస్ అవ్వాలని చెప్పేసి మేమైతే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాం కదా. ఒక్కొక్క సన్ఫ్లవర్ సీడ్ పీల్ తీసి దాన్ని తింటూ ఉంటే టైం అయితే తొందరగా పాస్ అవుతూ ఉందండి. అలాగా ఎంజాయ్ చేయడానికి ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా నేనైతే టైం పాస్ అవ్వాలని చెప్పేసి మా హస్బెండ్ సన్ గ్లాసెస్ తీసుకొని ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నా. చూడండి, నాకు ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే సన్ గ్లాసెస్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకా నేను సన్ గ్లాసెస్ పెట్టుకుంటే నాకు ఎలా ఉంటుందో కనిపించట్లేదన్నమాట. అందుకే నా స్పెట్స్ పెట్టుకొని అటు ఇటు చెక్ చేస్తూ ఉన్నాను. అండ్ నాకైతే సన్ గ్లాసెస్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకా మేమైతే మళ్ళీ ట్రావెల్ చేయాలి కదా, ఇంకా ఏం చేస్తాం, 3.5 hours ట్రావెల్ చేసామన్నమాట. ఇంకా బార్డర్ రావట్లేదు అని అనుకునే టైంలో బోర్డర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ బ్లూ కలర్ బోర్డులో ఏముందో చూశారు కదా, రాయల్ ఉమాన్ పోలీస్ హఫ్తా బార్డర్ పోస్ట్ అని రాసి అయితే ఉందన్నమాట. ఇంకా మేమైతే ఉమాన్ బార్డర్ అయితే దాటేసాము. ఇంకా అబుదాబీకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ నేనైతే బార్డర్ ఎండింగ్లో వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ వీడియో తీయడానికి రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఒకవేళ మనం వీడియో తీస్తే మనల్ని అయితే పోలీసులు పట్టేసుకుంటారు, అందుకే నేనైతే వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే సైన్ బోర్డ్స్ అంటే కార్స్లో సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఏంటంటే మనకి ఇండియాలో ఎల్లో కలర్ బోర్డు అయితే కార్ కొంటే అదైతే కంపెనీ కార్ అని అనుకుంటాం కదా, అంటే ట్యాక్సీ వాళ్ళ కార్ అని అనుకుంటాము. కానీ ఉమాన్లో అయితే అది ఓన్ కార్ అనమాట. ఓన్ కార్ ఉంటే ట్యాక్సీ బోర్డు లాగా మనకి ఇండియాలో ఎల్లో కలర్ ఎలా ఉంటుందో అలాగా ఉమాన్లో ఎల్లో కలర్ బోర్డు ఉంటుంది. అయితే అబుదాబీకి ఏం బోర్డు ఉంటుంది అనేసి మాట్లాడుకుంటూ మేమైతే దుబాయ్కి అయితే ఏముంటుంది అని అలా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ చూస్తున్నారు కదా, నేను స్టార్టింగ్లో అన్న మాట అయితే గుర్తుపెట్టుకున్నారు కదా, ఎడారి నుంచి ఇంకో ఎడారికి వెళ్తున్నామని. ఇంకా మేమైతే ట్రావెల్ చేస్తుంటే మొత్తం నాకైతే సేమ్ మేమైతే ఉమాన్లో ఎలా ట్రావెల్ చేసామో అలాగే అనిపించింది అనమాట. మొత్తం ఎడారియే ఉంది.
యాక్చువల్లీ చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఎడారి ఉంటే ఇంకో సైడ్ కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. తర్వాత మొత్తం మళ్ళీ ఎడారియే ఉంది. జస్ట్ ఈ రోడ్డు మాత్రమే ఉందన్నమాట. ఎటు చూసినా ఇసుకే. నేను ఈ కంట్రీలో ఉన్న ఇసుకే, అక్కడైనా ఇసుకే అనిపించింది. నాకైతే ఏంటబ్బా ఇది, ఇక్కడ అక్కడ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే 2 కంట్రీస్ సేమేనా అన్న టైప్లో అనిపించింది. నాకైతే మొత్తం ఈ ఎడారి శాండ్ డ్యూన్స్ చూస్తుంటేనైతే అయ్యయ్యో అని అనిపించింది అనమాట. ఇంకా మేము ట్రావెల్ చేస్తున్నాం కదా, కొంచెం బ్రేక్ ఉండాలని చెప్పేసి కార్ పక్కకు ఆపేసాము. ఇంకా కొంచెం స్నాక్స్ ఏమన్నా ఉంటే టేస్ట్ చేద్దామని చెప్పేసి మేమైతే స్నాక్స్ తింటూ ఇంకా కార్ అయితే కంటిన్యూ చేసాము. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను అరటికాయ చిప్స్ అయితే తింటున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా దుబాయ్ ఎప్పుడు రీచ్ అవుతాము, అబుదాబి ఎప్పుడు ఎండ్ అవుతుందా అని చూస్తున్న టైంలోనే మాకైతే బూర్ దుబాయ్ అని కనిపించింది. చూడగానే అది ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాను. అదేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదే అన్నమాట. అదేంటో కాదండి, బుర్జ్ ఖలీఫా. మనమైతే దుబాయ్కి ఎంటర్ అవ్వగానే ఎవరైనా సరే అది ఎక్కడుందా అని చూస్తారు కదా. చూస్తున్నారా, ఇక్కడైతే మాకు బుర్జ్ ఖలీఫా మా లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇంకా మేమైతే మొత్తం దుబాయ్ తిరిగినట్టుగా వెళ్ళిపోయామండి మా హోటల్కి వెళ్ళాలంటే. అండ్ మీ అందరికీ తెలిసిందే, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా తర్వాత మనం అందరం చాలా బాగా చూడాలనుకునేది దుబాయ్ ఫ్రేమ్ అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే ఈ ట్రావెల్లోనే దుబాయ్ ఫ్రేమ్ కూడా చూసేస్తున్నాము బయట నుంచి. చూసారా, మా లెఫ్ట్ సైడ్లో ఉంది ఇది కూడా. అండ్ దుబాయ్ ఫ్రేమ్ వెనకాలే బుర్జ్ ఖలీఫా కూడా ఉందన్నమాట. ఇదా ఇంకా మేమైతే మా హోటల్కి రీచ్ అయిపోయాము. అండ్ దుబాయ్లో చూడాలనుకున్న 2 మెయిన్ ప్లేసెస్ అయితే మేము బయట నుంచే ఇలా వ్యూ చేసామన్నమాట. ఒకటేమో బుర్జ్ ఖలీఫా అయితే, రెండేదో అయితే దుబాయ్ ఫ్రేమ్ అనమాట. తర్వాత ఇంకా మేమైతే హోటల్కి రీచ్ అయిపోయామని చెప్పాను కదా. ఇంకా మేమైతే బేస్మెంట్లో కార్ అయితే పార్క్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి చూస్తే మాత్రం ఎంతమంది ఉన్నారు తెలుసా. ఇక్కడైతే చెక్అవుట్ చేసుకొని ఇంకా చెక్ ఇన్ అయ్యే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. మేము ఆల్మోస్ట్ ఈ లైన్లో నిల్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా టర్న్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అలా కూర్చొని ఉన్నాము. ఇంకా మాకైతే ఆల్మోస్ట్ కీస్ అయితే వచ్చేసాయి మా చేతిలోకి. ఇంకా మేమైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, మేమైతే మా రూమ్ దగ్గరికి వచ్చేసాము. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే రూమ్ టూర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే 2 బాటిల్స్తో పాటు మాకైతే కెటిల్ ఇంకా టీ పాట్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇంకా మీకైతే మా హోటల్ అంటే మా రూమ్ నుంచి మీకైతే వ్యూ చూపిద్దాం బయటగా అని అనుకున్నాను. కానీ బయట వ్యూ ఏం లేదండి, ఆపోజిట్ బిల్డింగ్ కనిపిస్తుంది. అందుకే మీకేం చూపించలేదు. ఇంకా నేనైతే రూమ్లో ఏమేమి నోటీస్ చేశానంటే, మాకైతే ఒక వెయిట్ మిషన్ ఇచ్చారు, ఇంకా ఒక లాకర్ ఇచ్చారనమాట. మనం వేరే కంట్రీ నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో లగేజ్ వెయిట్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ వెయిట్ మిషన్. ఇంకా లాకర్ అయితే గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు, మీకు తెలుసు కదా. ఇంకా చూస్తున్నారా, ఐరన్ స్టాండ్తో పాటు ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారు. ఇంకా ప్రతిరోజు మనం వెళ్ళేటప్పుడు నీట్గా ఐరన్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇంకా ఇది వచ్చేసి రెస్ట్ రూమ్ అనమాట. మాకైతే టబ్బుతో పాటు ఇచ్చారు. ఇదండి ఇంకా మేము ఒమాన్ నుంచి దుబాయ్కి ట్రావెల్ చేసిన బ్లాగ్. మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.